కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న చొప్పదండి నియోజకవర్గానికి పాదయాత్ర అనే పేరుతో వచ్చింది. అయితే ఇది పాదయాత్రనా బస్ యాత్రనా ఎవరికి కూడా అర్థమైతలేదు. దీన్ని ఏమన్నారంటే జోడో యాత్ర, హాత్ సే హాత్ జోడో యాత్ర అని అన్నారు. అంటే ఇది అయితే ప్రజలందరూ ఏం భావిస్తూ ఉన్నారంటే దీన్ని ఇది జోడో యాత్ర కాదు, బహుత్ బడా జూటా యాత్ర అని ప్రజలు భావిస్తూ ఉన్నారు. మొన్న రాజీనామా చేసి బీజేపీలో ఓడిపోయినటువంటి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళిద్దరు కూడా నీ గురించి ఎప్పుడు ఏం మాట్లాడతారో నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా 40-50 కోట్లు పెట్టి కాంగ్రెస్ అధ్యక్ష పదవి తెచ్చుకున్నామని మీ పార్టీ వాళ్ళు అంటాను. మేము అనుడు కాదు, మేము అంటలేము. ఇది మీ పార్టీ వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 50 కోట్లు పెట్టి ఈ అధ్యక్ష పదవి తెచ్చుకున్నాడని మీ పార్టీ వాళ్ళే అంటూ ఉన్నారు. అందుకే మరి కేసీఆర్ గారు చేసేటువంటి అభివృద్ధి పనులను దేశం మొత్తం పెగుడుతూ ఉంది. దేశం మొత్తం మళ్ళా ఇదే కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలు, ఇదే బీజేపీ పాలించే రాష్ట్రాలలో కర్ణాటక కానీ, అదేవిధంగా మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఈ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని తెలంగాణలో కలపండి అంటున్నారు. తెలంగాణలో ప్రజలు ఎందుకు కలపాలని అంటున్నారంటే తెలంగాణలో జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మాకు కూడా అందుతాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. జీవన్ రెడ్డి గారు కొద్దిగా మీరు పెద్దవాళ్ళు, మిమ్మల్ని ఏదైనా మాట్లాడాలంటే మాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కొడుకులాగా మీరు మాట్లాడే మాటలేమో మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మీకు అసలు మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తులు మాకు కొంతమంది చెప్పాను, ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చేది కూడా మాకు చెప్తలేరని. రేవంత్ రెడ్డి మానకొండరు వచ్చిండు, హుస్నాబాద్ వచ్చిండు, ఇదంతా తిరుగుతున్నప్పుడు నేను జీవన్ రెడ్డిని ఒక జగిత్యాలకే కాదు నేను రాష్ట్ర స్థాయి నాయకునని రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. కనీసం మాకు సమాచారం కూడా ఉంటలేదని చెప్పి మీరే కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు మీరు బాధపడుతున్నట్టు మాకు కూడా తెలిసి నిజంగానే మీరు ఒక రాష్ట్ర స్థాయి నాయకులు. మరి మీకు చెప్పకపోవడం కూడా దురదృష్టకరమే. ఆయన మిమ్మల్ని మీ స్థాయి ఎంత చేస్తాడంటే మిమ్మల్ని ఒక జగిత్యాల నుంచి ఆ స్థాయిగానే చేస్తూ ఉన్నాడు. కనుక జీవన్ రెడ్డి గారు మిమ్మల్ని కనీసం కాంగ్రెస్ పార్టీ గుర్తించేటువంటి పరిస్థితిలో లేదు. అదేవిధంగా కొండగట్టు ప్రమాదం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. కొండగట్టు ప్రమాదం జరిగినప్పుడు ఒక 5 నిమిషాలలో ఇదే మా కృష్ణారావు గారు అక్కడ చేరుకొని దురదృష్టకరంగా జరిగింది ఆ సంఘటన, చాలా బాధాకరం. 5 నిమిషాలలో సంఘటన చేరి చనిపోయినటువంటి వారిని ఆ బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యి ఆనాడు జరిగిన సంఘటన అంతా మీకు తెలుసు. మీరు చేరుకున్న 5-10 నిమిషాలలో నేను కూడా చేరుకున్నా. ఆ క్షతగాత్రులను చనిపోయిన వారందరినీ కూడా మేమే దవాఖానలో చెప్పించినాం. ఆనాడు ఎందుకో ఒక కాంగ్రెస్ నాయకుడు రాలే ఆడికి, ఆ రోజు ఏం కూడా మాట్లాడలే. మరి ఆ క్షతగాత్రులను హాస్పిటల్ తీసుకోపోలే, వాళ్ళు రక్షించే ప్రయత్నం చేయలే, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయలే. మేము కాపాడుకున్నాం. ఆ ప్రాంత చనిపోయిన వాళ్ళందరినీ తీసుకుపోయి ఆ దవాఖానలో వేసి, అదేవిధంగా క్షతగాత్రులను ఆ దవాఖానలో వేసి మేము కాపాడుకున్నాం. ఆ మార్చిరి నుంచి తీసుకుపోయినాం. మరి ఆ చనిపోయినటువంటి వారికి అందరికీ కూడా 10 లక్షల చొప్పున ఒక్కొక్క కుటుంబానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా వినోద్ అన్న మేము అందరం కలిసి 10 లక్షల చొప్పున ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా క్షతగాత్రులకు కూడా 3 లక్షల చొప్పున ఆ రోజు మరి వాళ్లకు అందజేయడం జరిగింది. చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి, అదేవిధంగా క్షతగాత్రులైన ప్రతి కుటుంబానికి మేమందరం కూడా ఇచ్చినాం. ఇలా మాట్లాడితే బీజేపీ వాడు మాట్లాడతారు, కాంగ్రెస్ వాడు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు తెలియదు వాళ్ళ సన్యాసులకు. ఆ కుటుంబాలను పోయి పరామర్శించారా? కనీసం ఆడికి పోయిరా ఎనడన్నా? పోతే తెలుస్తుంది ఆ కుటుంబానికి మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇగో 10 లక్షలు ఇచ్చిండ్రు అని చెప్పుకుంటారు వాళ్ళు. ఇగో క్షతగాత్రులకు 3 లక్షల రూపాయలు ఇచ్చినామని చెప్పుకుంటారు వాళ్ళు. అది తెలియదు. ఇక్కడ రోడ్ల మీద ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే అవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి పోయి రండి, మేము కూడా మీతో పాటు వస్తాం. ఒక్కొక్క కుటుంబానికి మేము ఎంత సహాయం చేసినాం, వాళ్ళకి ఎంత అండగా ఉన్నాం. కాళ్ళు రెక్కల దెబ్బన చెగిపోయినటువంటి వాళ్ళకు వికలాంగులకు సర్టిఫికేట్ ఇప్పించి ఇవాళ వాళ్ళ పెన్షన్ కూడా ఇప్పిస్తూ ఉన్నాం.
ఇది తెలియదు మీకు. తెలియకుండా అబద్ధాలు మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి తెలియజేస్తూ, మరి అంతేకాకుండా ఇవాళ కొండగట్టైనా తెలంగాణ ప్రాంతమైనా అభివృద్ధి చేసేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశంలో నీకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దేశాన్ని పాలించే, ఈ రాష్ట్రాన్ని పాలించే అధికారం ప్రజలు నీకు పట్టం కట్టింది. ఆనాడు ఏం చేయడం చేతగాలే, ఆనాడు ఏం చేయలే, ఈనాడు ఏం చేస్తావని రేవంత్ రెడ్డి ఇది పాదయాత్రనా బస్సు యాత్రనా తెలుస్తలేదు. నాకొకటి ఒక విన్నా, నేను పత్రికలలో టీవీలలో అక్కడక్కడ విన్నా. బాలకృష్ణ గారు తిరుమల యాత్ర పోతున్నట, తిరుపతి తిరుమల యాత్రకు పోతున్నట. అందరు కుటుంబంతో సహా వస్తా అని మొక్కినరట, కుటుంబంతో సహా పాదయాత్ర చేస్తానని మొక్కినట. అయితే మొక్కి ఆనాడు బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే బాలకృష్ణ గారు ఆ బస్సులో అటు ఇటు నడుస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ అడిగిండట, అరే బాబాయ్ నువ్వు బస్సులో అటు ఇటు ఎందుకు పాదయాత్ర చేస్తున్నావు, అటు ఇటు నడుస్తున్నావు ఏంది అంటే, అరే బిడ్డ నేను నేను ఎమ్మెల్యే అయితే, నేను ఇది అయితే మన ప్రభుత్వం వస్తే పాదయాత్ర చేస్తా అని మొక్కినా, నేను ఎమ్మెల్యే అయినా కనుక మరి మనం అందరం పోతున్నాం కనుక, బస్సులో పోతున్నాం కనుక నేను అటు ఇటు తిరుగుతున్నా, ఇదే పాదయాత్ర అని చెప్పిండట జూనియర్ ఎన్టీఆర్తో. ఇక అక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్తో సహా కుటుంబం అంతా నవ్విరట. ఇక గట్ల రేవంత్ రెడ్డి యాత్ర కూడా ఆయన బస్సులో పాదయాత్ర చేస్తున్నాడు, అందరికి కూడా నవ్వొస్తుందట. బస్సులో పాదయాత్ర చేసి విచిత్రం ఇది. ఈయన కొండగట్టు దాకానేమో బస్సులో పోతాడు, గూడూరు నుంచి గంగాధర దాకా నడిచేస్తాడు. అది ఏం యాత్రనో అర్థమైతలేదు నాకు. అదే సామెత గుర్తుకొచ్చింది, బాలకృష్ణ గారు బస్సులో చేసే ఆ నడుచుకుంటా బస్సు ప్రయాణం చేస్తుంటే బస్సులో నడిచే యాత్ర ఈ రేవంత్ రెడ్డి పాదయాత్ర లాగా నాకు గుర్తుకొస్తుంది.